మోడీ ద గ్రేట్. ఎందుకంటున్నానంటే ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్నటువంటి టాప్ మోస్ట్ డైరెక్టర్ల పేర్లు ఎవరైనా చెప్పండి. స్పిల్బర్గ్ అనండి, ఈవెన్ రాజమౌళి అని ఇంకోటనండి. అసలు వీళ్ళందరికంటే కూడా గొప్ప డైరెక్టర్ ఇస్ ద మోడీ. ఎందుకని ఆ మాట? వాగ్దానం చేశాడు, నేను కొడతాను, ఎలాగంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడ దాక్కుని వచ్చి కొడతానన్నాడు. మోడీ చెప్పాడంటే చేస్తాడు. మోడీ గారు నిన్న రాత్రి 1:44 పాకిస్తాన్ని కొట్టాడు. అయితే ఏంటి గొప్పతనం అంటే ఒకే టైంలో 9 టార్గెట్స్ కొట్టాడు. అది కూడా గొప్పతనమేనా అంటే కాదు. 1:28 మన ఇండియన్ ఆర్మీ ఒక వీడియో ట్విట్టర్లో రిలీజ్ చేసింది. నువ్వు ఏ మట్టిలో దాక్కున్నావో తెలుసు, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు, నేను ప్రామిస్ చేశాను వస్తాను, కొడుతున్నా నిన్ను అని వీడియో. అంటే వాడి నిద్రపోతున్నావేమోరా పొరపాటున, నీకు టైం ఇస్తున్నా అని ఒక పావు గంట టైం ఇచ్చి, అంటే వాడి సిస్టమ్ ఏమైనా ఆపుకున్నాడా, నిద్ర లెగిసి సిస్టమ్ ఆన్ చేసుకోవడానికి టైం ఇవ్వడానికి, నా మిసైల్స్ని ఎదుర్కోవడానికి నీ దగ్గర ఏమన్నా సిస్టమ్ ఆన్ అవ్వాలి కదా, నా మిసైల్స్ని ఎదుర్కోవడానికి. ఓకే రెడీ, వస్తున్నా అని, రెడీ టు స్ట్రైక్, ట్రైన్డ్ ఫర్ విన్ అని మళ్ళీ ఇంకొక మెసేజ్ పెట్టి ట్విట్టర్లో నిద్ర లేపి తట్టి, లేరా పడుకున్నావా ఏంట్రా, లే 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 నేను వస్తున్నా అని చెప్పి వెళ్ళి మరీ కూడా కొట్టి 1:50 మళ్ళీ మెసేజ్ కొట్టేశా. ప్రతీకారం తీర్చుకున్నా. ఆఫ్కోర్స్ అది ఒక ట్రైలర్ మాత్రమే. మరి సినిమా డైరెక్టర్లు అంటే ఒక 10-15 షాట్లు తీసుకుంటారు. సింగిల్ అటెంప్ట్, సింగిల్ షాట్, చెప్పినట్టుగా నిద్ర లేపి శత్రువుని కొట్టిన మగాడు ద గ్రేట్. నా దేశ ప్రధానిని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. జై హింద్. నా ఆర్మీ అంత గొప్పది. జై హింద్.